సరే, మన గ్రహం అంటే భూమి, దాని ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఇది మామూలు కథ కాదు, ఏకంగా 450 కోట్ల సంవత్సరాల నాటి ఒక అద్భుతమైన కథ. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కాని మనం ఇప్పుడున్న ఈ ప్రదేశం ఉంది చూసారా, ఒకప్పుడు 8500 డిగ్రీల సెల్సియస్ వేడితో మండిపోయే ఒక అగ్ని కొలిమిలా ఉండేది. అంటే మన కథ అంత హాయిగా మొదలవలేదన్నమాట. అంత అగ్ని, గందరగోళం, అక్కడ నుంచే మన ప్రయాణం మొదలైంది. మనం ఇప్పుడు కాలంలో వెనక్కెళ్తున్నాం. ఎంత వెనక్కి అంటే ఏకంగా 450 కోట్ల సంవత్సరాలు. ఆ అగ్నికొలమి దగ్గరనుంచి మనం ఈరోజు ఇక్కడికెలా వచ్చామో చూద్దాం. సరే, మన కథలో మొదటి భాగానికి వచ్చేశాం. అంతా అగ్నిమయంగా ఉన్న ప్రపంచం. ఇక్కడ మన గ్రహం, దానితో పాటు మన చందమామ ఎలా పుట్టాయో చూద్దాం. అసలు మన సౌరవ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. అంటే ఒక ధూళి, వాయుల మేఘం నుండి. అంతరిక్షంలో ఒక పెద్ద ధూళి, వాయువుల మేఘముండేదన్నమాట. దాన్ని సోలార్ నెబ్యులా అంటారు. అప్పుడు గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ ఆ మేఘంలోని పదార్థాన్నంతా దగ్గరికి లాగటం మొదలుపెట్టింది. అలా మధ్యలో విపరీతమైన ఒత్తిడి, వేడిపుట్టి భగ్గున మండింది. ఆ మంటే మన సూర్యుడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. భూమి కొత్తగా ఏర్పడిన రోజుల్లో అది ఒంటరిగా లేదు. అప్పట్లో సుమారుగా మార్స్ గ్రహం సైజులో ఉన్న థియా అనే ఇంకో గ్రహం మన భూమిని వచ్చి ఢీకొట్టింది. అది ఎంత పెద్ద దెబ్బంటే భూమిలోంచి ఒక పెద్ద ముక్క విడిపోయి అంతరిక్షంలోకి ఎగిరిపోయింది. ఆ ముక్కే నెమ్మదిగా కాలక్రమేణా ఒకచోట చేరి మన చందమామగా మారింది. ఆ పెద్ద ఘాతము తర్వాత భూమి నెమ్మదిగా చల్లబడుతోంది. అప్పుడు లక్షల సంవత్సరాల పాటు అంతరిక్షం నుంచి గ్రహశకలాల వర్షం కురిసింది. అదొక రకంగా కాస్మిక్ డెలివరీ సర్వీస్ లాంటిదన్నమాట. ఆ గ్రహశకలాలు తమతో పాటు భూమికి నీటిని, ఉప్పుని, ఇంకా జీవం పుట్టడానికి అవసరమైన ఎన్నో ఖనిజాలని తీసుకొచ్చాయి. సరే, ఇప్పుడు మన కథలో మరో కీలకమైన దశకి వచ్చాం. జీవం తన మొదటి శ్వాస తీసుకున్న సమయం. గ్రహం చల్లబడటంతో ఆ గ్రహశకలాలు తెచ్చిన నీరంతా ఒకచోట చేరింది. అలా భూమి మొత్తం మీద ఒకే ఒక పెద్ద మహాసముద్రం ఏర్పడింది. ఆ ఆదిమ సముద్రాలలోనే భూమిమీద మొట్టమొదటి జీవం పుట్టింది. అవి చాలా చిన్నవి, మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు. అవి బ్రతకడానికి సూర్యరశ్మిని వాడుకునేవి. అయితే ఆ ప్రాసెస్లో ఒక వ్యర్థ పదార్థాన్ని బయటకు వదిలేవి. అదే ఆక్సిజన్. వాటికి తెలీదు కాని ఆ వ్యర్థ పదార్థమే ఈ గ్రహం తలరాతను మార్చేస్తుందని. చూడండి, కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఆ చిన్న సూక్ష్మజీవులు ఆక్సిజన్ను వాతావరణంలోకి వదులుతూనే ఉన్నాయి. దానివల్ల